హలో అండి, అందరికీ సంక్రాంతి పండగకి అందరూ ఊరిల్లు వచ్చేసారా? మేము కూడా ఇల్లు వచ్చామండి. పండగ 3 రోజులు మాత్రం 3 క్షణాల్లో గడిచిపోయినాయి. మీకు అంతేనా? అమ్మ వండిచ్చిన ఈ పిండి వంటలు మాత్రం నెల రోజులు మా ఇంట్లో తింటూ ఉంటామండి. ఈ పండగకు వండిన పప్పులు తింటూ ఉండి పండగ మెమొరీస్ని అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాము. ఇవి వచ్చి పాకుండలు అండి, చాలా టేస్టీగా ఉంటాయి ఈ పాకుండలు అయితే. నెక్స్ట్ నేను గోదావరి స్పెషల్ పూతరేకు చూపిస్తున్నాను. బెల్లం పూతరేకు అండి, చాలా బాగుంటుంది ఇది కూడా. నెక్స్ట్ అరిసెలు, అలాగే సున్నుండలు, గవ్వలు ఇవన్నీ కూడా అమ్మ వండింది. భోగి రోజు అయితే స్నానం చేసాక మంట దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా మేము సున్నుండ అయితే తింటామండి ఆ రోజు. అలా సున్నుండలు, మిచ్చిరి వీటన్నిటిని అయితే పండగ అమ్మ చేసి, ఇవే కాదండి ఈ పండగ 3 రోజులు కూడా గారెలు, బూరెలు, రకరకాల స్వీట్స్తో అయితే అమ్మ అన్నీ వండి పెట్టేసింది. అన్నీ తిని హాయిగా పండగ జరుపుకుని వచ్చేసాము. మీరు కూడా మంచిగా జరుపుకున్నారా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.